ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అదేంది పద్మావతి, ఇయాల నీకు ఆదిత్యబాబుకి మొదటి రాత్రని తెలవదా ఏంది? ఏంటక్క వీళ్ళనేది? అవును పద్మావతి, ఈరోజు రాత్రికి శోభనం జరిపిస్తున్నావు. కానీ నాకు ఈ శోభనం ఇష్టం లేదక్క. ఇష్టం లేకపోవడం ఏంటి పద్మావతి? ఆదిత్యను ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఆదిత్య అంటే నీకిష్టం లేదమ్మా? ఇష్టం లేనిది ఆదిత్య కాదక్క, ఇప్పటి పరిస్థితుల్లో. ఇప్పుడేంటి, ఎప్పటికీ పరిస్థితులు బాగుండవు. బాగోలేకుండా నేను చేస్తాను కదా. నేను ఇంటికొచ్చిందే బెయిల్ మీద. ఎప్పుడు ఎలాంటి తీర్పు వస్తుందో తెలీదు. ఇలాంటి టైంలో అలాంటి కార్యం జరుపుకోవటం ఇష్టం లేదు అంటున్నాను. నీకే కాదు పద్మావతి, నాకు కూడా ఇష్టం లేదు. మా మొదటి రాత్రి ఇప్పుడు జరుపుకోవడం నాకు ఇష్టం లేదు. మొదటి రాత్రి అనేది భార్యాభర్తలకి ఓ మధుర జ్ఞాపకం. అలాంటి తీపి జ్ఞాపకాలని ఇలాంటి చేదు పరిస్థితుల మధ్య దాచుకోలేము. అందుకేనే ఇప్పుడప్పుడే అలాంటి ప్రోగ్రామ్స్ పెట్టకండి. పరిస్థితులు చక్కబడ్డాక ఆలోచిద్దాం. పరిస్థితులు చక్కబడటం అనేది ఎప్పటికీ జరగనివ్వను. మీ శోభనం కూడా జరగనివ్వను. ఏంటి నందిని అంతలా చూస్తున్నావు? ఎవరికోసం? ఎవరికోసం ఏంటత్తయ్య? వంశీ కోసం. వంశీ కోసమా? అవునత్తయ్య, ఈరోజు పద్మావతికి బెయిల్ వస్తుందని చెప్పారంట లాయర్ గారు. అందుకని వంశీ కూడా కోర్టుకు వెళ్ళాడు. కానీ ఇంతవరకు ఫోన్ చేయలేదు, ఇంటికి రాలేదు. వస్తాడులే నందిని, మరీ అంత కంగారైతే ఎలా? ఇదిగో ఈ జ్యూస్ తాగు. ఉండండి అత్తయ్య. చూడండి అత్తయ్య, కాల్ కూడా ఆన్సర్ చేయట్లేదు. అక్కడ ఏం జరిగిందో ఏంటో అని నాకు చాలా కంగారుగా ఉంది. వంశీ, వంశీ, పద్మావతికి బెయిల్ వచ్చిందా? తను ఎలా ఉంది ఇప్పుడు? బాబాయ్ పద్మావతిని ఇంటికి తీసుకువెళ్ళాడా? చెప్పు వంశీ, అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పు. అన్ని ప్రశ్నలు ఒకేసారి అడిగితే వాడే కాదమ్మా, ఎవరు సమాధానం చెప్పలేరు. ముందు వాడి కొంచెం ఆన్సర్ చెప్పే గ్యాప్ ఇవ్వు. చెప్పు వంశీ, పద్మావతి ఇప్పుడు ఎక్కడుంది? చెప్పు వంశీ. అది పద్మావతికి బెయిలు. బెయిలు
చెప్పు వంశీ, బెయిల్ ఏమైంది? ఏమైంది? వచ్చేసింది. ఏంటి, పద్మావతికి బెయిల్ వచ్చిందా? అంటే తను రిలీజ్ అయిపోయిందనమాట. అవును, ఇక ఎంచక్క మీ బాబాయ్తో పాటే ఉంటుంది. హ్యాపీనా? అయితే పద వంశీ, పద. నేను వెంటనే పద్మావతిని చూడాలి, తనతో మనస్ఫూర్తిగా మాట్లాడాలి. పద వంశీ. ఆగు. హలో, ఏంటి వెళ్ళేది? వెళ్ళడం కుదరదు. వంశీ ప్లీజ్ వంశీ, ఈ ఒక్కసారికి వెళ్ళొద్దాం. పద. వెళ్ళడం కుదరదు అంటే వెళ్ళొద్దు అంతే. అయినా నిన్ననే కదా మనం ఇంటికొచ్చింది, మళ్ళీ అప్పుడే వెళ్దాం అంటావేంటి? నువ్వేమైనా చిన్న పిల్లవి అనుకుంటున్నావా వెళ్ళాలనిపించినప్పుడల్లా వెళ్ళిపోవడానికి? పాపంరా, తనేదో ముచ్చట పడుతుంది, తీసుకెళ్ళొచ్చు కదా. ఏంటమ్మా నువ్వు కూడా? తను ప్రెగ్నెంట్ అన్న విషయం మర్చిపోయావా? డాక్టర్ గారు ఏం చెప్పారు? ఎక్కువగా జర్నీ చేయొద్దని చెప్పారు కదా. ఈ ఒక్కసారికి వెళ్దాం వంశీ, ఇంకెప్పుడు అడగను. ప్లీజ్, పద్మావతిని చూడాలని నాకు చాలా కోరికగా ఉంది. ప్లీజ్ వంశీ, ప్లీజ్ ప్లీజ్. సరే సరే, ఇప్పుడేంటి? పద్మావతిని చూడాలి అంతే కదా? అంతే. అయితే సరే, ఒక్క నిమిషం ఉండు, నీకు చూపిస్తాను. ఈరోజు రాత్రికి శోభనం జరిపిస్తున్నావు. అక్క, నాకు ఈ శోభనం ఇష్టం లేదక్క. నీకే కాదు పద్మావతి, నాకు కూడా ఇష్టం లేదు. పరిస్థితులు చక్కబడ్డాక ఆలోచిద్దాం. వంశీ వీడియో కాల్ చేస్తున్నాడేంటి? హాయ్ చిన్న పిన్ని. చిన్న పిన్న? అదేం పేరు నందిని కొత్తగా? నువ్వు మా ఇంట్లో కొత్త కోడలిగా అడుగు పెట్టావు కదా, అందుకే నీ పేరు కూడా మారిపోయింది. కొత్తగా అడుగుపెట్టిన మనిషిని పాతదాన్నే కదా. పద్మావతి అంటేనే పిలవడానికి నీకు, వినడానికి నాకు కంఫర్ట్గా ఉంటుంది. నీ పెళ్లిని చాలా ఎంజాయ్ చేద్దామని ఎన్నో కలలు కన్నాను, కానీ అలా జరిగేసరికి మొత్తం స్పాయిల్ అయింది. కలలు అన్నిసార్లు నిజం కావు కదా నందిని. అయినా ఏం పర్వాలేదు పద్మావతి, జరిగిన దాని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకు. నాకు సీమంతం ఫంక్షన్ జరిగే నాటికల్లా నీ నుంచి గుడ్ న్యూస్ వినాలి, అర్థమైందా? పద్మావతి, అది నా చేతుల్లో లేదు కదా నందిని. గట్టిగా అనుకోండి, అయిపోతుంది. అటు నీకు ఇటు నాకు పిల్లలు పుడితే అమ్మ చాలా అంటే చాలా సంతోషపడుతుంది. సరే నందిని, ఉంటాను. బాయ్ పద్మావతి. ఏంటి మేడం, ఇప్పుడు హ్యాపీనా? చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ వంశీ. హలో, థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. నీ కడుపులో ఉన్న నా బిడ్డని జాగ్రత్తగా చూసుకో. మన బిడ్డ ఎర్రగా అందంగా పుట్టాలి అంటే జ్యూసులు ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి, అర్థమైందా? ఏంట్రా నీ చాదస్తం? మనం అనుకుంటే అయిపోతుందా? మీకా దేవుడు ఎలా రాసి పెట్టాడో ఏంటో. అమ్మా, ఎలా రాసి పెట్టడం ఏంటి? అసలు నువ్వేమంటున్నావు? అదేరా, అమ్మాయిని రాసి పెట్టాడో లేక అబ్బాయిని రాసి పెట్టాడో అని అంటున్నాను. ఖచ్చితంగా పాపే పుడుతుందమ్మా. నువ్వు ఏ ఆలోచన పెట్టుకోకు. నాదిని, పద. పరమేశ్వర, ఎందుకు స్వామి నా బిడ్డకి ఇలా చేస్తున్నావు? ఆనాడు కోపంతో ఒక తల్లి బిడ్డని చంపేసి బ్రతికించావు. ఈనాడు నా కోడలికి పుట్టబోయే బిడ్డని కూడా బ్రతికించి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండేలా చేయలేవా తండ్రి?
నా వంక అలా చూస్తున్నావు? నన్ను తినేస్తావా ఏంటి? ఏం లేదే, నువ్వేదో పొడి చేస్తాను, ఆ పద్మావతిని శాశ్వతంగా జైల్లోనే ఉంచేస్తాను అన్నావు కదా. మరి ఇప్పుడెలా బయటకొచ్చిందా అని చూస్తున్నాను. మరి ఎక్కువ చూడకు, కళ్ళు పేలిపోతాయి. ఆ పద్మావతి బయటకొచ్చిందని ఓ తెగ సంబరపడుతున్నారు. కానీ ఆ సంతోషాన్ని ఎక్కువ కాలం ఉండనివ్వను. హా, ఇప్పటివరకు నువ్వు చెప్పినవన్నీ చేసావు, మరి ఉండనివ్వను అనగానే నమ్మేయడానికి. నమ్మాలమ్మా, ఇది నీ కూతురు. చిత్తుల మారి నక్క కడుపున కుందేలు పుట్టదు కదా. ఒక రకంగా అది జైలుకు వెళ్లకుండా తిరిగి రావడం కూడా మన మంచికే జరిగింది. నాశనం అవ్వాలనుకున్నది బాగుపడితే మంచి అంటావేంటే పిచ్చి మొహమా? నేను పిచ్చిదాన్ని కాదమ్మా. ఇక నుంచి ఆ మహాలక్ష్మక్క కుటుంబాన్ని పిచ్చోళ్ళని చెయ్యబోతున్నా. ఎలాగే? ఎలా అంటే, ఎలా ఉంది నా ప్లాన్? ఇన్ని ఆధారాలు ఎప్పుడు సంపాదించావే? ఈ లీల ప్లాన్ చేసే ముందే ఫలితాన్ని డిసైడ్ చేస్తుంది. ఈ ఆధారాలతో మహాలక్ష్మక్కకు ఆ అనాథ పద్మావతికి మధ్య అగాధాన్ని ఎలా సృష్టిస్తానో చూడు. అమర ప్రేమికుల్లా ఉన్న అక్కా చెల్లెళ్ళ అనుబంధాన్ని ఎలా నాశనం చేస్తానో చూడు. అంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలు రేపుతావా? గొడవలు రేపడం మాత్రమే కాదమ్మా, వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారుస్తా. ఆ దెబ్బతో ఆ ఉమ్మడి కుటుంబం కాస్త ముక్కలై ఒంటరి కుటుంబం అవుతుంది. ఇన్ని రోజులు ఆ పద్మావతిని జైల్లో ఉండేలా చేస్తే చాలు అనుకున్నా. కానీ పద్మావతి అనే జింక బోన్లో నుంచి బయటకొచ్చింది. విముక్తి పొందానని సంబరపడిపోతుంది. పాపం, దానికి తెలీదు కదమ్మా, దానింట్లోనే లీలా అనే పులి మాటు వేసుందని. సమయం చూసి పంజా విసిరేస్తా. వెయిట్ అండ్ సీ. వద్దట్టున్నా వినకుండా ఇంటి దాకా తీసుకొచ్చేసినావు. చాలా థ్యాంక్స్ బాబు. అయ్యో భలేవారండి, మన వాళ్లకు మనం కాకుండా ఇంకెవరు హెల్ప్ చేస్తారు? వస్తానండి. ఆగు బాబు, ఇంటికి వచ్చేసి కాఫీ తాకుండా వెళ్ళిపోతానంటావేటి? అబే, నాకు కాఫీ పెద్దగా అలవాట్లేదండి. ఏం పర్వాలేదు బాబు, మా శ్వేత చేత్తో పెట్టిన కాఫీ ఒకసారి తాగినావంటే కాఫీ ప్రేమికుడు అయిపోతావు తెలుసా? శ్వేతకి కాఫీ పెట్టడం అంత బాగా వచ్చా అండి? ఎంత బాగా వచ్చో తాగిన నీకే తెలుస్తుంది కదేటి. ఓ, కూర్చో బాబు. అమ్మా శ్వేత, శ్వేత బామ్మ, ఇలా రండి, బయటికి రండి. ఏంటి బాబాయ్ బయటికెళ్ళి రావడానికి? ఏం లేదమ్మా, బాబాయ్ ఆటోలు దొరకపోతే కార్తీక్ బాబే బైక్ మీద దిగబెట్టాడు, అందుకని ఎంత టైం పట్టినది. నమస్కారం బాబు. నమస్తే బామ్మ. కూర్చో బాబు, కూర్చో. కూర్చోండి. ఏంది బాబాయ్, అప్పుడే కార్తీక్ బాబుని కష్టపెట్టడం స్టార్ట్ చేసినావా? పాపం తనకెన్ని పనులుంటాయి. నాను అదే అన్నాను, కానీ బాబేమన్నాడో తెలిసినా, మన వాళ్ళు మనకు కాకపోతే ఇంకెవరు సాయం చేస్తారు అని చెప్పన్నాడు. అమ్మా శ్వేత, బాబుకి నీ చేత్తో పెట్టిన కాఫీ బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పినాను.
అంతే బ్రహ్మాండంగా కాఫీ కలిపి పెట్టరా, బాబు తాగుతాడు. అలాగే బాబాయ్. ఇవ్వు. థ్యాంక్ యూ. కాఫీ చాలా బాగుందండి. నాను చెప్పాను కదా బాబు, మా శ్వేత చేత్తో కాఫీ పెడితే బ్రహ్మాండంగా ఉంటుందని. అమ్మ శ్వేత, బాబుకు వెళ్ళేటప్పుడు కొంచెం కాఫీ పొడి పంపించు, రోజు ఇంట్లో పెట్టుకుంటాడులే. అంటే నాకు కాఫీ పెట్టుకోవడం రాదండి. ఏం పర్లేదు బాబూ, తొందరలోనే కాఫీ కలిపే వాళ్ళని కూడా పంపిస్తాంలే. వస్తానండి. అలాగే, మంచిది బాబు. ఇంత మంచి కాఫీ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ శ్వేత. వస్తాను. ఏంటి లక్కీ, చేతులు వెనకాల పెట్టుకున్నావు? నేనేం తెచ్చానో చెప్పుకో చూద్దాం. ఏం తెచ్చావు? నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను. ఏంటి, నా కోసం గిఫ్ట్ తెచ్చావా? అవును పిన్ని, అది కూడా స్వయంగా నేనే తయారు చేశాను. వావ్, నిజంగానా? అవును, కళ్ళు మూసుకో. నచ్చిందా పిన్ని? చాలా బాగుంది లక్కీ. థ్యాంక్ యూ. వెల్కమ్. బాయ్ బాయ్. ఎవరు? గెస్ చేయి చూద్దాం. ఆదిత్య. ఎస్, ఆదిత్యనే. ఏంటి ఆదిత్య ఇది? ఎవరైనా చూస్తారు, వదులు. ఏంటి, నా పెళ్ళాం దగ్గర నాకు ఈ మాత్రం కూడా అధికారం లేదా? అయినా ఎవరో చూస్తారని మనం ఎందుకు భయపడాలి? ఇన్ని రోజులంటే నువ్వు నా లవర్వి, కానీ ఇప్పుడు నాకు లైసెన్స్ వచ్చేసిందిగా. లైసెన్స్ రావడం ఏంటి? అదే నీ మెడలో తాళి కట్టాను కదా, అదే నా లైసెన్స్. ఆదిత్య, నన్ను క్షమిస్తావా? క్షమించాలా? ఇప్పుడు నువ్వేం తప్పు చేసావు పద్మావతి? ఇందాక అక్క మనకి కార్యం జరిపిస్తాను అంటే వద్దని చెప్పాను కదా, నువ్వేమైనా ఫీల్ అయ్యావేమోనని. అంటే ఏంటి నీ ఉద్దేశం? నీ శరీరం చూసి ప్రేమించాను అనుకుంటున్నావా? నా ఉద్దేశం. చూడు పద్మావతి, నేను నీ మనసుని ఇష్టపడ్డాను, నీ వ్యక్తిత్వాన్ని ప్రేమించాను, నువ్వు నా పక్కన ఉండాలని ఆశపడ్డాను, కానీ
నువ్వు నా పక్కలో ఉండాలని ఏ రోజు ఆలోచించలేదు, ఆలోచించను కూడా. ఎందుకంటే 2 జీవితాలు కలిసి ప్రయాణించడానికి మనసులు కలిస్తే మనుషులు కలవాల్సిన అవసరం లేదు. అలా కోరుకుంటే అది ప్రేమే కాదు పద్మావతి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతలా అర్థం చేసుకుని నిన్ను ఎప్పటికీ వదులుకోను. మరణం తప్ప మనల్ని ప్రపంచంలో ఇంకేది విడదీయలేదు పద్మావతి. ఎవ్వరూ విడదీయలేరా? నేనున్నానుగా. హలో, నేను లక్కీ వాళ్ళ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి. నేను లక్కీ వాళ్ళ పిన్నిని మాట్లాడుతున్నాను. మీ లక్కీ ఉన్నట్టుండి కింద పడిపోయాడండి. ఎంత పిలిచినా పలకట్లేదండి. హాస్పిటల్లో జాయిన్ చేశాం. మీరు త్వరగా రండి మేడం. ఏ హాస్పిటల్ సార్? ఏంటి పద్మావతి, ఏం జరిగింది? లక్కీ ఉన్నట్టుండి స్కూల్లో పడిపోయాడంట ఆదిత్య. హాస్పిటల్లో జాయిన్ చేశారంట. మనల్ని రమ్మంటున్నారు. ఇంతకీ ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.